ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? వెంకటేశ్వరరావు గారు. ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నాకు 8 సంవత్సరాలు అయిందండి. 8 సంవత్సరాలు బట్టి ఏ చిన్న పర్వం ముక్కాడ నీళ్ళు పడిపోతుందండి. ఓకే, నీళ్ళు పడిపోయి ఇప్పుడు పులుపు కలిగినా కారం కలిగినా ముక్కు నీళ్ళు పడిపోద్దండి. వాతావరణంలో దుమ్ము కలిగినా మమ్మల్ని ఏదైనా కథ గాలి ఏదైనా కలిగిన తుమ్ము వచ్చి నీళ్ళు పడిపోతుంటాయండి. అవును, తుమ్ము బియ్యం గోకొస్తుంది. ఏంటన్నా పడతలేదండి. అలాగే ఎన్ని సంవత్సరాలు గ్యాస్ ఎక్కువ అయిపోయిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ ఇబ్బంది మీకు? 8 సంవత్సరాలు ఉంటుందండి. ఆపరేషన్ ఏమైనా చేయించుకున్నారా? ముక్కుకు సంబంధించి ఏమైనా టెస్టులు చేశారా? ఏ ఆపరేషన్ కూడా చేయలేదండి. మీరు తీయాలని చెప్తున్నారు. ముక్కులో ఎక్కువ. సో మీ సందర్భంలో ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడినా, ఎక్కువగా మందులు వాడినా కూడా రీబౌండ్ అని, లేదంటే యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్సీ అనేది డెవలప్ అవుతుంది బాడీలో. సో మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించండి. మీ శరీర తత్వానికి సంబంధించినటువంటిది. అదేవిధంగా మీరు యాంటీబయాటిక్స్ కానీ మెడికేషన్స్ కూడా చాలా కాలం నుంచి వాడారని చెప్తున్నారు కాబట్టి ఆ మెడిసిన్స్కి రెసిస్టెన్స్ అనేది మీ శరీరంలో తయారై ఉండొచ్చు. సో అందుకని మీరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించండి. చక్కగా వాళ్ళు మీకు కావాల్సినటువంటి ఒకటి మీరు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి మందులు కానివ్వండి, ఆహారం కానీ తీసుకోవాలి. రెండోది జలుబు రాకుండా ఉండేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాలర్ చెప్పినట్టుగా చాలా మందిలో కేవలం జలుబు మాత్రమే కాదు, తుమ్ములు రావటం, దగ్గులు రావటము, ఆ మ్యూకస్ ప్లగ్ అనేది బయటకు నెట్టివేయడానికి శరీరం తయారు చేసుకున్నటువంటి ఒక రిఫ్లెక్స్ యాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలా మందిలో ఈ కాలర్ చెప్పినట్లు చాలా మంది సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే సర్జరీ కానివ్వండి, ఎండోస్కోపీ కానివ్వండి, లేదా ఈ మ్యాక్సిలెక్టమీ లేదా ఫ్రాంటల్, ఇవి ఏ సైనస్ అవి ప్లగ్స్ రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే మ్యూకస్ని మాత్రమే తీయటమా, లేకపోతే అక్కడ ఏమైనా ఇన్ఫ్లేమ్డ్ అయినటువంటి ఆ లేయర్ ఏమైనా అడ్డుపడితే దాన్ని రిమూవ్ చేయటమా, లేకపోతే ఎడినాయిడ్స్, టర్బినాయిడ్స్ అవి బాగా గ్రోత్ వస్తే వాటిని సైజ్ రిడక్షన్ చేయటమా, సెప్టల్ డీవియేషన్ ఉంటే అవి కరెక్షన్ చేయటమా, ఇట్లాంటి రకరకాల ప్రొసీజర్స్లో ఒకవేళ వాళ్ళు మందులు యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఎందుకంటే బ్లీడింగ్స్ అయ్యేదానికి కానివ్వండి, వేరే ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా ఉండేదానికి కోసమని. అలాంటి సందర్భాల్లో చాలా మందిలో ఏంటంటే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన బ్రెయిన్కి, కంటిపోపుకి ఎలా అయితే సన్న పొరలు తేడాతో మనకి నేసల్ సెప్టమ్ అనేది, నేసల్ బాడీ అనేది కనెక్ట్ అయి ఉంటుందో, సో అలాంటి ప్రొసీజర్స్ ఎస్పెషల్లీ ఈ సైనసైటిస్కి ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమందిలో ఏంటంటే ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ముక్కు ద్వారా తెల్లవారుజామున సమ్వేర్ అరౌండ్ 10 o'clock 11 o'clock వరకు ఇది ధారలాగా కారేదానికి, పల్చటి నీరు కారేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకని సర్జరీస్ చేయించుకున్నప్పుడు ఎస్పెషల్లీ అందులో జరిగేది ఏంటి, అక్కడ అడ్డుపడిపోయినటువంటి ప్లగ్ని, ఈ మ్యూకస్ని, గట్టిగా అయిపోయినటువంటి మ్యూకస్ని బయటకు తీయటం అనేది ప్రధాన కారణంగా ఉంటుంది. అంతేకాని ఏ కారణం చేత ఈ సైనసైటిస్ వస్తుంది, ఏ కారణం చేత ముక్కులో ఈ చీమి చేరిపోతుంది అనేది రూట్ కాజ్ అనేది ట్రీట్మెంట్ చేయటం అనేది జరగదు. ఒకటి ప్రధానంగా ఈ జలుబు రావడానికి వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువ ఉండడం. సో ఇక్కడ ఆయుర్వేదంలో మీన్ చికిత్స చేసేటప్పుడు ఏంటంటే ఒకటి వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేలాగా చేస్తామో, రెండోది దోషాలని ఏమైతే ఎక్కువ అయిపోయినాయి, కఫదోషం ఎక్కువ అవుతుంది, దానివల్ల మనకి కఫం ఎక్కువ పెరిగిపోయి జలుబు రూపంలో వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి కఫదోషాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం శోధన చికిత్సల ద్వారా, అంటే ముఖ్యంగా వమనం చేయిస్తారు. అది కూడా ఏంటంటే అవసరాలను బట్టి అప్పర్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే సైనసైటిస్ ఉన్న దానివల్ల ఏంటంటే ఆ ప్రొసీజర్లోనే వాళ్ళకి ఆ ముక్కులో ఉన్నటువంటి కఫం కానివ్వండి, అప్పర్ రెస్పిరేటరీ ఛాతిలో ఉన్నటువంటి కఫం కానీ బయటకు వచ్చేదానికి అవకాశం. ఇదంతా ఏంటంటే ప్లాన్డ్గా ఒక డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే జరిగేదానికి వాళ్ళు పేషెంట్స్ చేయించుకోవడానికి అవసరం ఉండదు. అంతేగాని ఇంట్లో ఎవరంటే వాళ్ళు చేసుకోవటం వల్ల కూడా అది మంచిది కాదు.